సమ్మక్క సారలమ్మల వీరోచిత పోరాటం కేవలం ఒక వర్గానికో ప్రాంతానికో పరిమితమైంది కాదని అది సమస్త పీడిత ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి వెలుగుదివ్వ వంటిదని సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సమతా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ స్పష్టం చేశారు. బుధవారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో సమతా గ్రంథాలయంలో సమ్మక్క సారలమ్మ జీవిత గాథను పాటల రూపంలో మలిచిన మంచిర్యాల జిల్లా కళాకారుడు పొట్టాల నాగరాజును సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ నగేష్ మాట్లాడుతూ నాటి గిరిజన వీరవనితల త్యాగాలను, అన్యాయంపై వారు సాగించిన సమరాన్ని నేటి తరానికి పాటల ద్వారా అందించడం గొప్ప పరిణామమన్నారు. సాంస్కృతిక మాధ్యమాలు ప్రజలను చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, నాగరాజు వంటి కళాకారులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రైతు సమస్యల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న మాట్లాడుతూ ప్రజా పోరాటాలను సాంస్కృతిక రూపంలోకి తీసుకురావడం ద్వారా ఆ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక దళ నాయకులు చీమల ఆనంద్, దుర్గం వెంకట నరసయ్య, సర్పంచ్ జాడి లోకేష్, సింగర్ చందు తదితరులు పాల్గొన్నారు. హక్కుల పరిరక్షణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజు గారు ఇవాళ మా సమతా గ్రంథాలయానికి విచ్చేశారు. తను స్వహస్తాలతోటి రాసినటువంటి డైరెక్షన్ చేసినటువంటి సమ్మక్క సారక్క వనదేవతల మీద రాసినటువంటి పాటను ఇక్కడ ఆవిష్కరించాలని చెప్పేసి సీడీ ఆవిష్కరణ ఉందని చెప్పేసి వచ్చారు. మా నెతకాని జాతి పక్షాన తనకి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నాగరాజు గారు ఇలాగే మంచి కవిగా, రచయితగా, మంచి డైరెక్టర్గా భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మా దగ్గరికి వచ్చినందుకు అన్న భవిష్యత్తులో ఇంకా బాగా ఉండాలని